నూతన సంవత్సర వేడుకల్లో మాదక ద్రవ్యాల వాడకాన్ని కట్టడి చేసేందుకు టీజీ న్యాబ్ ఎక్సైజ్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈవెంట్ పబ్ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పార్టీల్లో మాదక ద్రవ్యాలను అనుమతించబోమని, శాంతి భద్రతల సమస్య తలెత్తితే బాధ్యత వహించాల్సి ఉంటుందని హామీ పత్రం తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి వేడుకలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కొత్త ఏడాది వేడుకల కోసం జంట నగరాలు ముస్తాబవుతున్నాయి. ఈవెంట్ పబ్ నిర్వాహకులు దేశ విదేశాల నుంచి కళాకారులను రప్పిస్తున్నారు. యువతను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గతంతో పోల్చితే వివిధ కేసుల్లో ఈ ఏడాది భారీ మొత్తంలో పోలీసులు మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వేడుకలను సొమ్ము చేసుకునేందుకు స్మగ్లర్లు సిద్ధంగా ఉన్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. టీజీ న్యాబ్, ఆబ్గారీ పోలీసులు పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితుల నుంచి నమూనాలు సేకరించేందుకు మూత్ర పరీక్షల కిట్లు, 100 లాలాజలం కిట్లు, 266 స్నీఫర్ జాగిలాలు పోలీస్ సిబ్బందితో పటిష్ట ఏర్పాట్లు చేశారు. డ్రగ్స్ తెచ్చినా, వాడినట్లు పరీక్షల్లో తేలినా కేసులు నమోదు చేయనున్నారు. గతంలో మాదక ద్రవ్యాలు కొనుగోలు చేస్తూ పట్టుబడిన వారిపై ఆబ్గారీ, హెచ్న్యూ పోలీసులు నిఘా పెట్టారు. దేశ విదేశాల నుంచి వస్తున్న డీజేల కదలికలను గమనిస్తున్నారు. గతంలో డ్రగ్స్ కేసుల్లో అరెస్టైన డీజేలు ఈవెంట్కు వస్తున్నట్టయితే వారి వివరాలు ముందుగానే తమకు తెలియజేయాలని పోలీసులు నిర్వాహకులను ఆదేశించారు. జూబ్లీహిల్స్, రాయదుర్గం, నార్సింగి, గచ్చిబౌలి, మొయినాబాద్, శామీర్పేట్ ప్రాంతాల్లోని హోటళ్లు, పబ్బులు, ఫామ్ హౌస్లు, రిసార్ట్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బౌన్సర్లు హద్దుమీరి ప్రవర్తిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పబ్లకు ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 గంటలు, శుక్రవారం, శనివారం ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు అనుమతులున్నాయి. సంగీతం 45 డెసిబెల్స్ మించరాదు. పబ్ల సమయపాలన నిర్వహణపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నిర్దేశించిన సమయం ఉల్లంఘించినందున 14 ఎఫ్ఐఆర్లు, 21 పెట్టి కేసులు, శబ్ద ఉల్లంఘనలపై 11 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు వివరించారు. నూతన సంవత్సర వేడుకలు ఏర్పాటు చేసే నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.